వెల్కమ్ టు వార్తా 360. నేను మీ ఈశ్వర్ని. వివాదాస్పదమైన విషయం ఏంటంటే, నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వైజాగ్ చెందిన అన్వేష్ అనే వ్యక్తి చేసిన మన హిందూ దేవతల మీద చేసిన కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు అయితే అటు సోషల్ మీడియాలో కానీ ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ చాలా వివాదాన్ని అయితే క్రియేట్ చేసినాయి అన్నమాట. అంటే అతను శివాజీ మాట్లాడిన మాటలను తప్పుపడుతూ మహిళలు ఎలాంటి బట్టలు వేసుకున్నా కూడాను వాళ్ళని చూసే దృష్టికోణం అనేది పురుషుల మీద ఆధారపడి ఉంటుంది. అంటే వాళ్ళు ఎలాంటి అసభ్యకరమైన దుస్తులు వేసుకున్నా లేదా అసలు బట్టలు ఇప్పేసే తిరిగినా వాళ్ళని గౌరవంగా చూసే మగవాడి దృష్టిలో వాళ్ళు ఎప్పుడూ పవిత్రంగానే ఉంటారు. అసలు నిండుగా బట్టలు కట్టుకున్నా అసభ్యకరమైన బట్టలు కట్టుకున్నా వాళ్ళని చూసే దృష్టికోణం అంటే చెడు దృష్టితో చూసే మగవాళ్ళు ఎప్పటికీ ఉంటారనే ఉద్దేశంతో అతను వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే అతను మాట్లాడిన విధానమే వివాదాస్పదమైనవి అనమాట. అతను ఫర్ ఎగ్జాంపుల్గా హిందూ దేవతల్ని ఉదాహరణగా తీసుకొని మాట్లాడటం అయితే జరిగిందన్నమాట. మనం హిందువులు ఎంతో పవిత్రంగా పూజించే సీతాదేవి గురించి కానీ ద్రౌపది గురించి కానీ అతను వివాదాస్పదమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అది ఖచ్చితంగా అందరూ ఖండించాల్సిన విషయం. అతను మాట్లాడింది తప్పు. అతను ఏమన్నాడంటే, సీతాదేవి నిండుగా బట్టలు కట్టుకున్నప్పటికీ రావణుడి చేతిలో అత్యాచారానికి గురైందన్న ఉద్దేశంతో మాట్లాడాను అనమాట. అయితే వాస్తవంగా చూసుకుంటే అత్యాచారానికి గురైపోయింది అన్న విధానంగా మాట్లాడాడు. అలాగే ద్రౌపది విషయంలో చూసుకుంటే నిండు సభలో ద్రౌపది వస్త్రాపరణ జరిగినప్పుడు అప్పుడు కూడా ద్రౌపది మీద అత్యాచారం జరిగిందన్న ఉద్దేశంతో అతను మాట్లాడుతున్నారు. అతని ఉద్దేశం అంటే ఇంటర్నల్గా అతని ఉద్దేశం ఏంటో జరిగింది అంటే రేప్ అయిపోయింది అన్న విధానంగా మాట్లాడాడు. అది చాలా తప్పు. మనం పురాణాలను చూసుకున్నట్టయితే సీతాదేవి అపహరించబడింది, ఆ తర్వాత కాలంలో శ్రీరాముడి చేత రక్షించబడింది. అట్లాగే ద్రౌపది కూడా నిండు సభలో కొంత అవమానానికి గురైంది, కానీ శ్రీకృష్ణుడి దయతో రక్షించబడింది. ఇలా చెప్పుంటే బాగుండేది. అతను ఇలా చెప్పకుండా ఇలా వాళ్ళు నిండుగా బట్టలు కప్పుకున్నప్పటికీ రేప్ అయిపోయింది అనేది చాలా అసభ్యకరమైన పదాలు ఉపయోగించడమే కాక చాలా అభ్యంతరకరమైన భాషను ఉపయోగించడం జరిగిందనమాట. అది ప్రతి ఒక్కళ్ళు ఖండించాల్సిన విషయం. అతను సుమారు 25 నుంచి 26 లక్షల సబ్స్క్రైబర్స్ ఉండే అతను వివాదపరంగా ఉండే వ్యాఖ్యలు చేశాడు. ఎమ్మటే ఒక 4 రోజుల్లోనే సుమారుగా 3 నుంచి 4 లక్షల సబ్స్క్రైబర్స్ అయితే అతను అన్ఫాలో అయితే చేయడం జరిగిందనమాట. అంటే ఎంత వేగంగా అతను అభివృద్ధి చెందాడో అంతే వేగంగా అతను పతనం అయితే అవటం జరిగిందనమాట. అలాగే ఇంకొక సందర్భంలో హిందువులు ఎంతో గౌరవంగా భావించేటువంటి ప్రవచనకర్త మన హిందూ పురాణాల గురించి కానీ మన రామాయణ భగవద్గీతల గురించి కానీ ఎంతో సులభమైన పద్ధతిలో ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు వివరించే గరికపాటి నరసింహరావు గారు ఈయన అలాంటి పురాణ ప్రవచనాలు చెప్పడంతో పాటు మనకి చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వ్యాఖ్యాతలు ఎవరైతే ఉన్నారో వారికి సరిసమానమైనటువంటి గరికపాటి నరసింహరావు గారు ఆయన అష్టావధానం చేశాడన్నమాట. శతావధానం అంటే సుమారు 1000 అవధానాలు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి అనమాట. మన భారతదేశం ప్రభుత్వం కూడా ఆయన ఎంతో గౌరవించి పద్మశ్రీ బిరుదుతో గౌరవించింది అనమాట. అలాంటి వ్యక్తి మీద కూడా ఆయన చాలా అసభ్యకరమైన పదాలతో, అది మనం చెప్పుకోలేము వినలేము, అలాంటి పదాలతో గరికపాటి నరసింహరావు గారిని అయితే విమర్శించడం జరిగిందనమాట. అంటే మన దేవీ దేవతల మీద వ్యాఖ్యలు చేయడంతో పాటు మన పురాణాలని మన ఈ యొక్క భారత రామాయణాలను ఎంతో చక్కగా వివరించినటువంటి గరికపాటి నరసింహరావు మీద కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడంతో ఇటు నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ అన్వేష్ మీద అటు హిందూ సంఘాలతో పాటు మహిళలకు కూడా ఎంతో కోపం రావడం జరిగిందనమాట. ఈ సందర్భంలోనే అతని మీద అటు తెలంగాణలో ఒక 2 కేసులు, మన ఆంధ్రాలో ఒక కేసు అయితే నమోదు అవ్వటం జరిగింది. ఈ కేసులు నమోదవుతుందో పాటు అతన్ని ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ కూడా వితిన్ 1 or 2 డేస్లోనే 3 నుంచి 4 లక్షలు అతన్ని అన్ఫాలో చేయడం జరిగిందనమాట. ఈ కేసులకు సంబంధించిన తెలంగాణ పోలీసులు అతను ఏ యూజర్ ఐడి నుంచి ఏ ఛానల్లో అతను ఉపయోగించే ఛానల్లో లింక్ నుంచి ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాడో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. అతని మీద ఫర్దర్గా చర్యలు తీసుకోవటానికి అతను ఏ దేశంలో ఉన్నాడో అనే విషయాన్ని తెలుసుకొని అతను అదుపులో తీసుకొని భారతదేశానికి రప్పించి ఈ వ్యాఖ్యల మీద అతని నుంచి వివరణ అయితే కోవటం జరుగుతుంది, లేదా అతన్ని అదుపులో తీసుకొని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. ముఖ్యంగా ఈ 2-3 రోజులు అతని మీద ఎల్ఓసి కూడా జారీ అయ్యే అవకాశం ఉంది. లుకౌట్ నోటీస్ జారీ అయ్యి అతను ఎక్కడ తిరుగుతున్నాడు, అతను మలేషియా లేదా థాయిలాండ్లో ఏ దేశంలో తిరిగినా లేదా మన మిత్ర దేశంలో తిరిగినా ఈ లుకౌట్ నోటీస్ తర్వాత అతను ఎయిర్పోర్ట్లో దిగిన అతను అరెస్ట్ చేసి మన దేశానికి అప్పగించే అవకాశం ఉంది, లేదా అతను నిర్బంధంలో తీసుకొని
మన దేశం పోలీసులకి ఇన్ఫామ్ చేయటం మూలన అతను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నమాట. అతను చేసిన వివాదాస్పదమైన వ్యాఖ్యల్లో మన దేశంలో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిందూ సంఘాలు, హిందువులు స్పందించడం కాకుండా ఇతర దేశాల్లోని హిందూ మతాన్ని విశ్వసించే వాళ్ళు కూడా అతని మీద ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఉక్రెయిన్ దేశానికి చెందిన లిదియా లక్ష్మి, యాక్చువల్గా ఆవిడ ఒక స్కాలర్ అనమాట. ఆవిడ పేరు పూర్వం లిదియా అని ఉండేది. ఏ రోజైతే ఆవిడ భారతదేశాన్ని సందర్శించి ఇక్కడ మన దేవాలయాన్ని, హిందూ దేవాలయాన్ని దర్శించిన తర్వాత ఆవిడకి హిందూ దేవతల మీద నమ్మకం కలిగి, హిందూ సంప్రదాయాల మీద నమ్మకంతో ఒక హిందూ స్త్రీగా మారటం అయితే జరిగిందనమాట. ఉక్రెయిన్ దేశస్తులైన లిదియా గారు కొన్ని 10 సంవత్సరాల క్రితం మన భారతదేశాన్ని సందర్శించినప్పుడు ఇక్కడ మన భారతదేశ ప్రజలు, ముఖ్యంగా స్త్రీలు, హిందూ స్త్రీలు పాటించే సాంప్రదాయాలకి, ఇక్కడ మన ఆచార వ్యవహారాలకి ఎంతో ముగ్ధురాలై మన ఆచార వ్యవహారాలను పాటించడానికి ఆవిడ ఒక హిందూ స్త్రీగా మారటం అయితే జరిగిందని, తన పేరును కూడా లిదియా నుంచి లిదియా లక్ష్మి అని మార్చుకోవడం జరిగిందనమాట. అంటే విదేశాల్లో ఉన్న స్త్రీలు కూడా మన మన భారతదేశంలో ఉన్న హిందూ దేవాలయం దర్శించిన సందర్భంలో కానీ, లేదా మన హిందూ స్త్రీలు పాటించే ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలను చూసి ఎంతో ఇన్స్పిరేషన్ పొంది, నేను కూడా ఒక హిందూగా మారితే నేను ఈ ఆచార వ్యవహారాలని పాటించవచ్చు అనే ఉద్దేశంతో తను ఒక హిందూగా మారి తన పేరును కూడా లిదియా లక్ష్మి అని మార్చుకొని మన భారతదేశంలోని 7 సంవత్సరాలు నివసించి మన భారతదేశంలో ప్రముఖ దేవాలయాలను, హిందూ దేవాలయాన్ని దర్శించి ఇప్పుడు ఆవిడ మన దేవాలయాల మీద పిహెచ్డి చేసి తర్వాత ఉక్రెయిన్ దేశం వెళ్ళి అక్కడ నుంచి ఇప్పుడు థాయిలాండ్లో ఉన్న ఉక్రెయిన్ రాయబార కార్యాలయంలో పనిచేస్తుంది అనమాట. అక్కడ పనిచేస్తున్నప్పటికీ అటు మలేషియా, సింగపూర్, థాయిలాండ్, ముఖ్యంగా ఆ దేశాల్లో పురాతన కాలంలో హిందూ దేవాలయాలు ఏమున్నాయా, పురాతన శివలింగాలు ఏమున్నాయని ఆవిడ ఇప్పుడు కూడా వాటి మీద పరిశోధనలు చేసి ఆయా దేశాల్లో, అంటే మన చుట్టుపక్కల ఉన్న దేశాల్లో అంతకుముందు ఇవన్నీ కొన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాల క్రితం ఇవన్నీ హిందూ సాంప్రదాయాన్ని, హిందువుల దేవుళ్ళని పూజించే దేశాలు అని నిరూపించడానికి ఇప్పుడు ఆవిడ కృషి చేస్తుంది అనమాట. ఆ విధంగా ఆవిడ పరిశోధన చేస్తుంది. అలాంటి వ్యక్తి కూడా ఈ నాన్వేషణ అనే ఈ అన్వేష్ మీద ఎంతో ఆగ్రహంతో అయితే వ్యక్తం చేయడం జరిగిందనమాట. ముఖ్యంగా ఆవిడ థాయిలాండ్ రాయబార కార్యంలో పనిచేయటం వలన ఈ అన్వేష్ అనే వ్యక్తి థాయిలాండ్లో ఉంటే నేనే అతని మీద చర్యలు తీసుకుంటాను, అతన్ని అదుపులో తీసుకొని నేనే భారతదేశానికి అప్పగిస్తానని అంత ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం జరిగిందనమాట. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.